రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగే తెలంగాణ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సేవల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 సచివాలయంలో సీఎంఓ అధికారులతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో జరిగే తెలంగాణ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సేవల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 సచివాలయంలో సీఎంఓ అధికారులతో సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం పంచాయతీరాజ్ పై అధికారులతో సమీక్షించనున్నారు రేవంత్ రెడ్డి. రైట్ అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడపనున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు. గుడ్ మార్నింగ్. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లారి అందరికి కూడా జనరల్ గా బడ్జెట్ ప్రిపరేషన్ హాలిడే అంటూ అసెంబ్లీకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి సంబంధించినటువంటి తెలంగాణ విపత్తు నిర్వహణ అగ్నిమాపక సేవల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఆ తర్వాత సీఎంఓ అధికారులతోటి 12:30 ఆయన బ్రీఫింగ్ సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. సీఎంఓలో జరుగుతున్నటువంటి పనులు, చేయాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయినటువంటి 8 నెలలుగా ఇంప్లిమెంట్ అయినటువంటి వర్క్స్, ఎవరు ఏది ఫాలో చేస్తున్నారు, ఎవరి వర్క్ అలొకేషన్ ఏం జరిగింది అనే అంశాలతో పాటు ఆ తర్వాత సాయంత్రం పంచాయతీరాజ్ పైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఇప్పటికే సర్పంచ్ల సమయం కూడా ముగిసిపోయింది కాబట్టి ఇన్ఛార్జీల పాలన కొనసాగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఆపరేట్ చేయాలనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.